అంటే ఇది ఎక్స్పెక్టేషన్స్ ఆర్ టూ హై. మీరు మేనిఫెస్టో 2019 మేనిఫెస్టోని మీరు మొత్తం ఇంప్లిమెంట్ చేశామని అంటున్నారు. మరేమో అపోజిషన్ వాళ్ళు చేశారా చేయలేదు వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తున్నారు. కానీ ఈసారి మేనిఫెస్టో మీరు ఏదైతే 2024 ఎన్నికలకు వెళ్ళటానికి వెళ్తున్న మేనిఫెస్టోలో కొత్త పథకం ఏమి అనౌన్స్ చేయలేదు, ఎందుకు అనౌన్స్ చేయలేదు అని మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. ఎనీ స్పెసిఫిక్ రీజన్? ఏదైనా కూడా మేనిఫెస్టో అంటూ ఒక డాక్యుమెంట్ తీసుకుని వచ్చి మనం చెప్తే మనసా వాచా కర్మన దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలి. అలా ఇంప్లిమెంట్ చేయగలిగినటి మాత్రమే ఏమాత్రం వెసులుబాటు ఏ మేరకు ఉంటుందో ఆ మేరకు మాత్రమే మనకు అవైలబుల్గా ఉంటుంది. అంతకన్నా ఎక్కువ వెసులుబాటు మనకు ఉండదు. మీరు అంటా ఉన్నట్టుగా ఇంతకుముందు నేను చెప్పినాను, ఇంతకుముందు మీరు అడిగిన క్వశ్చన్ కూడా ఇష్టం వచ్చినట్టుగా ఎవడంటే వాడు ఎంత అంటే డబ్బులు తీసుకొని రాలేము. ఎఫ్ఆర్బిఎం రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ప్రతి రూపాయి నువ్వు తీసుకొచ్చేదంతా కూడా ఇట్స్ గవర్న్డ్ బై సర్టన్ నార్మ్స్. బియాండ్ దట్ ఎవడు తీసుకునే అవకాశము లేదు. అది పడితే నీకు ఎవడు పడితే వాడు ఇచ్చే పరిస్థితి ఉండదు, నువ్వు తీసుకొచ్చే అవకాశం అంతకన్నా ఉండదు. ఎవడన్నా అలాంటి మాటలు ఏదైనా మీకు చెప్తే దయచేసి మీరు కూడా విజ్ఞతతో అటువంటి బుద్ధి లేని వాళ్ళకి అర్థమయ్యేట్టుగా చెప్పే కార్యక్రమం చేయండి. బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ గవర్న్డ్ బై సర్టన్ నార్మ్స్. ఇష్టం వచ్చినట్టుగా తీసుకొచ్చే కార్యక్రమం చేయలేము, బియాండ్ ఎఫ్ఆర్బిఎం పోయే అవకాశము లేదు. సో ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే మీరు అడిగిన ఇంతకుముందు అడిగిన ఆ క్వశ్చన్కి సమాధానంగా చెప్తాను. ఇక్కడ ఉచితాలు ఏ స్థాయికి ఆంధ్రప్రదేశ్లో వెళ్ళిందంటే మీరేమో 50-60 వేల కోట్ల రూపాయల ఉచితాలకు సంబంధించి ఆల్రెడీ రన్ చేస్తున్నారు. మీ అపోజిషన్ పార్టీ అధికారంలోకి రావటం కోసం వాళ్ళు కూడా 1,20,000 కోట్లు మీరే చెప్తున్నారు. 1,50,000 కోట్లు అన్ని చూస్తే 1,65,000 1,65,000 అటువైపున, ఇటువైపున 70,000 కోట్లు ఇటువైపున. సో ప్రజలు టెంప్ట్ అయ్యే అవకాశం లేదా? 70,000 కోట్లు తీసేసుకున్నాక రేపు 1,60,000 కోట్ల రూపాయల బెనిఫిట్స్ మాకు వస్తాయని టెంప్ట్ అయితే టెంప్ట్ అవుతారు. టెంప్ట్ అవ్వరు అనే సమస్యకు అది కాదు రజని. మనం ఏదైతే చెప్తున్నామో అది చేయగలుగుతామా లేదా అనేది సమస్య. ఇది చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా 1,65,000 కోట్లు ఆయన చెప్తా ఉన్నాడు కదా, నేను కూడా 1,65,000కు ఇంకా నేను కూడా ఇంకో 10,000 ఎక్స్ట్రా యాడ్ చేసి 1,75,000 నేను చెప్పొచ్చు. చెప్పడం చాలా ఈజీ. నేను ఆల్రెడీ 59 నెలల్లో చేసిన గవర్నెన్స్ ద్వారా దేవుడి దయతో ఆ క్రెడిబిలిటీ అనేది ఎస్టాబ్లిష్ అయింది. కానీ అబద్ధం చెప్పడం కరెక్ట్ కాదు. చేయగలిగింది చెప్పాలి. రాష్ట్రంలో ఏ మేరకు వనరులు ఉన్నాయి, ఏ మేరకు వెసులుబాటు ఉండేది అనేది నేను మ్యాక్సిమం స్ట్రెచ్ చేస్తే, ఎక్కడ కరప్షన్ లేకుండా చేస్తే, ఎక్కడ లంచాలు వివక్ష లేకుండా డీబీటీ పద్ధతిలో మ్యాక్సిమం చేస్తే, మొత్తం బడ్జెట్లోకి స్ట్రీమ్ లైన్ చేస్తే మనం చేయగలిగేది ఇంతకన్నా ఎక్కువ వెసులుబాటు లేదు. అట్లాంటి దానికి నేను 70 నాది 70 అంటే 1,65,000 అంటే దాని అర్థమైంది ఆయన నేను మోసం చేయబోతున్నాను అని క్లియర్ కట్గా అనౌన్స్ చేస్తూ ఉన్నాడు. ఇంత దారుణంగా నేను మోసం చేయబోతున్నాను అని చెప్పి అనౌన్స్ చేస్తూ దాన్ని బుల్డోజ్ చేస్తూ తన అబద్ధాలు తన మోసాలతో ఈ దత్తపుత్రుడు వీళ్ళంతా బుల్డోజ్ చేస్తూ చెప్పడమే ఒక ఆశ్చర్యం. అబద్ధం అని తెలుసు, మోసం అని తెలుసు, జరగదని తెలుసు. 70,000 ఎక్కడ, 1,65,000 కోట్లు ఎక్కడ? జరగదని తెలుసు, అయినా దాన్ని బుల్డోజ్ చేస్తూ ఓ పక్కేమో ఈనాడు రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ఓ పక్క రాస్తాడు, రెండో వైపున 1,65,000 చంద్రబాబు నాయుడుకు సంబంధించిన మేనిఫెస్టో వాగ్దానాలు బ్రహ్మాండంగా గ్లోరిఫై చేస్తాడు. బ్రహ్మాండమైన అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు. సూపర్ 6 అంటారు, సూపర్ 7 అంటారు, ఇంకా సరిపోదన్నట్టుగా సూపర్ 10 అంటున్నారు. మరి ఇంత ఎబ్బెట్టుగా ప్రజలను మోసం చేయడం, ప్రజలకు అబద్ధాలు చెప్పడం, రాజకీయాలలో ఇంత విలువలు లేకుండా, విశ్వసనీయత లేకుండా రాజకీయాలు చేయడం ధర్మమేనా? ఇక్కడ మీకు ఒక